వాక్యం విన్నారు పిల్లరా. ఏం చెప్పారు అన్నగారు? క్లుప్తంగా ఎవరైనా చెప్పగలుగుతారమ్మా? లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలు లోబడకుండా ఉన్నారు, పాపానికి పాపం పూసుకుంటారు. మొదటి మాట విధేయులు అవిధేయులు అన్నటువంటి మాట. విధేయులు అవిధేయులు. విధేయత వలన కలిగేటువంటి ధన్యత, అవిధేయత వలన కలిగేటువంటి కష్టాలు. అవునా? మనం ఎలా ఉండాలి? ఎవరికి విధేయత కలిగి ఉండాలి? హల్లెలూయా. విధేయత చూపించాలి. ఆ విధేయత కలిగిన మాటలను ధ్యానం చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అది చెప్పకు, ఇది చెప్పకు, గట్టిగా చెప్పకు, లేకపోతే ప్రేమపూర్వకంగానే మాట్లాడు అనేటువంటి విధానం కాదు. సర్వసత్యము ఎప్పుడూ కూడా కటువుగా ఉంటుంది ప్రియులారా. సర్వసత్యము ఎప్పుడూ కటువుగా ఉంటుంది, కానీ దాని యొక్క పర్యవసానం ఏమై ఉంటుంది? మంచిగా ఉంటుంది, ఆనందము, మేలై ఉంటుంది, జీవము. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా ఏమన్నా చెప్పగలుగుతారా? అన్నగారు ఇంకొక ప్రముఖమైన మాటను చెప్పాడు. దర్శనాలతో నేను దేవుడు మాట్లాడతారని. హల్లెలూయా. నీతోనే మాట్లాడతాడు ఆయన. నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నీవంటే ఆయనకి ప్రేమ. ఆయన ప్రేమను నీకు చూపించాడు. ఎంత ధన్యమైనటువంటి మాట. ప్రతి ఒక్కరిని ఆయన పిలుచుకున్నాడు. ప్రతి బిడ్డను ఆయన పిలుచుకున్నాడు. కానీ నీ ప్రవర్తన, నీ అవిధేయత, నీ నిర్లక్ష్యము ఆయనకి దూరం చేస్తూ ఉన్నది. అంతే తప్ప ఆయన ప్రేమలో ఏ కొదువ లేదు. నీ కొరకు, నా కొరకు ఆయన మరణించాడు. ఆ శిలువ మీద మరణమును జయించి లేచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చక్కనైనటువంటి మాటలు విన్నా. దేవాతి దేవుడు వాక్యం అందించిన తన దాసుని ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించును గాక. తన ఆరోగ్యమును ఆశీర్వదించును గాక. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించును గాక. ప్రియమైనటువంటి వారలారా, వాక్యం వింటూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. వాక్యం వింటూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. సరే, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము నుండి చదువుకుందాం పిల్లరా. 31 వరకు, 26వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ ఒక చక్కనైనటువంటి మాట దేవాతి దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఇక్కడ ఆపుతారు. అమ్మ ఇక్కడ సహోదరులారా అన్నారని సహోదరులు నా కాదు అని అనుకోవద్దండి. సహోదరులు కూడా ఉన్నారు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి అంటే మిమ్మల్ని పిలిచారంటారా, పిలవలేదంటారా? పిలిచారు. ఏమ్మా పిలిచారు. ఎలా పిలిచారు? పేరు పెట్టి పిలిచారు. ముందుగానే ఎరిగి, ఆయన మిమ్మల్ని ముందుగానే ఎరిగి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. ఒక నిర్ణయంతో పిలిచాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడే. మా సుమిత కూతురు పెళ్ళిళ్ళకి వాళ్ళ ఇంటి పేరేంటి?
సునీతమ్మ వాళ్ళ ఇంటి పేరేంటి పరిచిపోగు అమ్మా? పరిచిపోగు పరిసిపోగు వారి వివాహ ఆహ్వానం అని పెడతారు చూడండి కార్డులలో. పరిసిపోగు వాళ్ళ పెళ్లి పిలుపు కార్ల మీద కూడా రాసుకుంటారండి. కానీ ఆ కారు లేదా ఆ పిలుపు ఎంతసేపు ఉంటది? పెళ్ళి అయ్యేదాకే. పెళ్ళైన తర్వాత భోజనం ఏం పెట్టారు, ఇదేం పెట్టారు, అదేం పెట్టారు. కానీ ప్రియులరా, ఇక్కడ పిలుపుని ప్రత్యేకంగా చూడమని చెప్తున్నాడు ప్రభువు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను మీలో లోకరీతిని అంటే ఈ లోకాన్ని బట్టి, లేకపోతే మీ శరీరాన్ని బట్టి, జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను గనులైనను గొప్ప వంశము వారైనను. ఇక్కడ చూడండి పిల్లలారా, మొట్టమొదటిది జ్ఞానం. జ్ఞానం లేనే లేదు. గనులైనను ఘనత లేనే లేదు. అనేకులు పిలువబడలేదు గాని అనేకులు పిలువబడవలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను వెర్రివాడిని, నన్ను ఏర్పరచుకున్నాడు. జ్ఞానము లేని వాడిని, ఘనత లేని వాడిని నన్ను ఏర్పరచుకున్నాడు. జ్ఞానము లేదు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని జ్ఞానము లేదు. బాబా మరలా చదవండి అమ్మా. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని హల్లెలూయా వెర్రితనము కలిగినటువంటి వారు, బలము లేనటువంటి వారు, తృణీకరింపబడిన వారు, నీచులైన వారిని ఆయన ఎన్నిక లేని వారిని పిలిచి ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. హల్లెలూయా. వెర్రివారైనప్పటికీ, జ్ఞానము లేని వారైనప్పటికీ, బలము లేని వారైనప్పటికీ, ఘనత లేని వారైనప్పటికీ ఇక్కడ మనకు ఒక ఘనతనిచ్చాడు, ఒక గొప్ప ఘనతనిచ్చాడు. ఆ పిలుపుని చూడండి ప్రియులారా, ఇది శాశ్వతమైనటువంటి ఘనత. ఏమిటి అయినను, లేకపోతే అయితే ఆయన మూలముగా. ఎవరు ఆయన మూలం అంటే? ఎవరు ఆయన? యేసు క్రీస్తు మూలముగా అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనాయను. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈ క్రీస్తు యేసునందున్నటువంటి మీకు మొదట మీరెవరు? జ్ఞానము లేని వారు. కాబట్టి ఇప్పుడు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధత, విమోచనము నాయను. ఎవరు అయింది?
యేసుక్రీస్తు ప్రభువు ప్రియమైనటువంటి వారులారా, మీ పిలుపును పరీక్షించుకోండి. మీ పిలుపును పరీక్షించుకోండి. ఇదే మన ధ్యాన అంశము. మీ పిలుపును పరీక్షించుకోండి. మన పిలుపు పరీక్షించండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనొచ్చును. ఇంత ధన్యతను మేము పొందుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములయ్యా. మాట మాంద్యము, బుద్ధి మాంద్యము, నాలుక మాంద్యము, అయా సమయ మాంద్యము కలిగిన అనామకుడునయ్యా నేను. నీవు పిలిచిన పిలుపును చూడగా జ్ఞానము నీ యొద్ద ఉన్నదని, ఆ జ్ఞానము మాకు నాయన బలమని, నీ యందు నివసిస్తామని, నీతిని మాకిస్తావని, రక్షణను మాకిస్తావని, అయ్యా మాకు విడుదలను కలుగ చేస్తావని నీ వాక్యము సెలవిచ్చొచ్చు ఉన్నది. నన్ను మరుగుపరచండి, పరిశుద్ధాత్మ కృపను దయచేయండి. నీ సిలువ చాటున నన్ను నిలబెట్టుకొని నీ బూరగా వాడుకొని బిడ్డలందరితో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, చాలా కాలము నేను ఒక మాటని అంటూ ఉండేవాడిని. దేవుడు నన్ను పిలవలేదండి, దేవుడు నన్ను పిలిస్తే నేను ఆయన సేవకు వస్తానండి. దేవుడు నన్ను పిలవలేదండి, ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తున్నానండి. నేను ఆయన నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వస్తానండి, ఇంకా నన్ను పిలవలేదండి అని అనేక పర్యాయాలు నన్ను నేను అనుకుంటూ ఉండేవాడిని. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పిలుపు ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మొట్టమొదటిది ఆయన పిలుపు. ఎవరైతే అంగీకరించారో వారందరూ ఆ పిలుపుకి విధేయతను చూపించారు. బైబిల్ గ్రంథములో నీవు నేను ఆ పిలుపును గురించి 2-3 మాటల్ని ధ్యానము చేసుకుందాం. నీ యొక్క పిలుపు నీకు అర్థం కావాలి అంటే, నీ యొక్క పిలుపుని నీవు యథార్థంగా చూడాలి అంటే, ఇతరుల్ని పిలిచినటువంటి పిలుపును బట్టి నీవు ఎరగాలి. నీ విధేయత ఎలా ఉండాలి, నీ జీవితము లేకపోతే సమాధానము అవిధేయుడిగా ఉండడానికి లేదు, విధేయత చూపించాలి. ప్రియమైన వర్లరా, నోవా ఎలా వచ్చాడండి? నోవా గారు ఎలా వచ్చారు? నమ్మకంగా ఆయన ఎదురు చూశాడండి. నోవా గారు 6వ అధ్యాయం 13-22లో మనం గమనించినట్లయితే నమ్మకంగా పనిచేశాడు. ఆయన ఎంతో నమ్మకంగా చేశాడు. ప్రియులారా, అబ్రహామును చూసామనుకోండి. అబ్రహాం కూడా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే అబ్రహాం గారు కూడా ఎంతో విధేయత చూపించాడు. అన్నిటినీ విడిచిపెట్టి ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, అదే ఆదికాండంలో 37వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనం నుండి 11 వరకు యోసేపు గారు కూడా అదే పరిస్థితుల్లో వెళ్ళాడండి. ఆయన నమ్మకంగా పనిచేశాడండి. మోషే గారిని చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళికను, ఆయన బిడ్డలను విడుదల చేసేటువంటి పనిని సంపూర్ణంగా చేశాడండి. ఎంత ధన్యత ప్రియులారా, ఎంత ధన్యత. గిదియోను న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 11-14 వరకు చూస్తే ఆయన ఎంతగానో విధేయత చూపించాడండి. మరి మన సహోదరుడు దావీదు గారు, దావీదు వంశవృక్షము,
మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములో మనకి ఈ మాటలు కనబడతాయి ప్రియులారా. వీళ్ళందరూ కూడా దేవునికి విధేయత చూపించారు, ఆయన చిత్తమును నెరవేర్చారు. నోవా గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, ప్రియమైనటువంటి వారులారా, గిదియోనునండి, దావీదనండి, ఎంతమంది ఉన్నారో వీరందరూ కూడా విధేయత చూపించారు. కారణం తెలుసా అమ్మా? ఒక ఆహ్వానం నువ్వు చేసావనుకో, ఎవరితోటైనా, అయ్యా ఎవరికైనా ఒక ఆహ్వానం చేసావనుకో, ఎందుకు చేస్తారండి ఆహ్వానము? ఏదైనా పని ఉంటే చేస్తారా, లేదా పని లేకుండా చేస్తారా? ఏమ్మా? పని ఉంటే చేస్తాను, పని లేకుండా చేయరు, ఆహ్వానం చేయరు. అది ఆహ్వానం అవుద్దా? కాదు. ఆహ్వానానికి పిలుపుకి తేడా ఉంది ప్రియులారా. ఇక్కడ దేవాతి దేవుడు ఆయన పిలిపే గొప్ప ఆహ్వానము. ఆ ధన్యత నీకు కలిగింది, నాకు కలిగింది, ఈ గ్రూప్ లో ఉన్న వారందరికీ కలిగిందని నేను ఆనందిస్తున్నాను ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలను చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలను చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. తన కుమారుని స్వారూప్యము కలిగి ఉండుటకు ముందుగా నిర్ణయించుకున్నాడు పిల్లరా. పోగొట్టుకున్న స్వారూప్యము ఆయన స్వారూప్యములో మనల్ని కలుగ చేశాడు. అది పోగొట్టుకున్నాం, తిరిగి ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మహిమ నుండి అధిక మహిమ, కృప వెంబడి కృప చూపిస్తూ మనల్ని ఆదరిస్తున్నాడు ప్రియులరా. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎవరినైతే ఆయన ముందుగా నిశ్చయించుకున్నాడో వారిని పిలిచాడు. ఎందుకు? మొట్టమొదట వారు నీతిమంతులు కావాలి. తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నీతిమంతులుగా తీర్చబడాలి. చాలే తల్లి, చాలు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఏర్పాటు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నందు మనకు ఆయన దయచేసి ఉన్నాడు. ఎంత ధన్యత పిల్లరా! తన కుమారుని స్వారూప్యముగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఎలాంటి వాడివి నువ్వు? జ్ఞానము లేని వాడివి, ఘనత లేని దానివి, ఏదీ లేదు. అయినా గాని ఆయన కుమారుని స్వరూప్యములోనికి నిన్ను పిలుస్తున్నాడు పిల్లరా. ఎంత ధన్యత అండి! దాని కొరకే సుందర్రావు గారు ఒక మాట అన్నాడు, ఖాళీ ప్రభువా ఈరోజు వాక్యం కావాలయ్యా, నువ్వు దయచేయమంటే ఏమంటాడంట ఆయన? ఇదిగో నా కుమారుడు అంటాడంట. నాయనా అని మనం అంటే ఆయన ఏమంటాడు?
నా కుమారుడా, కుమార్తె అంటాడా? అంటారు. ఎప్పుడన్నా నువ్వు ఆ అనుభవంలో ఉన్నావా? అవును సార్. అందరినీ అడుగుతున్నానండి, ఎవరైనా ఈ అనుభవంలో ఉన్నారా లేరా? హల్లెలూయా. ఎవరన్నా ఒకవేళ లేకపోతే ఇది ఈ పిలుపు సర్వలోకానికి ఇచ్చాడు ఆయన, సర్వలోకానికి ఇచ్చాడు. కానీ విధేయత నువ్వు చూపించు. నోవా గారు ఏ విధంగానైతే అవమానం పాలైనా, ఆయనకి ఎలాంటి సహాయం లేకపోయినా, అందరూ కూడా ఆయన వ్యతిరేకించిన పాపము లోకములో జీవిస్తున్న తన్ను తాను నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. దేవునికి విధేయతను చూపించాడు ప్రియులారా. దేవుని కొరకు జీవించాడు ప్రియులారా. ఆయన దేవుని కొరకు జీవించాడు. నీవు నేను ఆ ధన్యతను కలిగి ఉన్నట్లయితే నీ దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనం చూడండమ్మా. యెషయా గ్రంథము 65:24. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారు మనవి చేయొచ్చుండగా నేను ఆలకించెదను. ఎంత ధన్యత అండి. నువ్వు అసలు మనవి చేస్తూనే ఉంటావు. ప్రభువా, మీరెవరన్నా గమనించారో లేదో, ఈ గ్రూప్ లో ఉన్నవారు నిన్న ఉదయ కాలంలో ఏం ప్రార్థన చేశామమ్మా? గ్రూప్ లో అందరం ఏం ప్రార్థన చేశాం? మాట్లాడట్లేరు ఎవరు. నిన్న మేము రాలేదు బ్రదర్ అంటారా? యుద్ధం వస్తుందని, దర్శనం కలుగుతుంది, ఎవరికి నష్టాలు లేకుండా చెయ్యి ప్రభువా, ఈ యుద్ధాలను తప్పించమని అడిగాం. అవునా అడగలేదా? అడిగాము సార్. ప్రార్థన చేశారు. సాయంకాలానికి ఏమైంది? ప్రియమైన వారులారా, ప్రతి బిడ్డ మనవి ఆలకించే దేవుడు ఆయన. కానీ మనం గమనించాం, కృతజ్ఞత తెలియచేయము ఆయనకి. మనము గమనించుకోము, ఆయన కృతజ్ఞతను తెలియచేయం ప్రియులారా. అది మనకున్న బుద్ధిహీనత, అది మనకున్న బుద్ధిహీనత. కానీ నోవా, ఎంతో మంది వర్షమే లేకుండా ఉంటే నువ్వేంటయ్యా పడవను కడుతున్నావు, నువ్వేంటి నావను కడుతున్నావు? ఎవరన్నా వచ్చి 4 కట్లు తెచ్చి ఇచ్చారా? లేకపోతే ఈయన పని చేసినప్పుడు ఈయనతో ఉన్నాడా? ఎవ్వరు లేరు. అవమానముల పాలు. కానీ ఆ పాపపు లోకములోనే నోవా గారు పరిశుద్ధ జీవితం, నీతివంతమైన జీవితం, విధేయత కలిగిన జీవితం ఆయన చేశాడు ప్రియులారా. ఆ ధన్యతలోనే ఉన్నాడు గనుక ఆయన గురించి మనము వింటూ ఉన్నాం. నీ పిలుపు, నా పిలుపు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఆ పిలుపును బట్టి దేవాతి దేవుడు ఈ ఉదయ కాలంలో నిన్ను అడుగుతున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వాడైనను అనేకులు పిలువబడలేదు. గాని అనేకులేం పిలువబడలేదు, కొద్ది మందే. పిల్లరా, ఈ గ్రూప్ లో రావడానికి ధన్యత అనేక మందికి ఏం లేదు, కొద్ది మందికే. ఎందుకంటే ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియులారా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు మనల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఆయన నీచులైన వారిని, ఈ లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు
ఏర్పరచుకున్నాడో వారికి ఒక ధన్యతనిచ్చాడు. ఆ ధన్యత ఏంటంటే తన కుమారుని స్వరూప్యములోనికి మార్చడానికి ఆయనలో మనకు స్థానం కల్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరిలో ఉన్నాము ఇప్పుడు? ఆయన స్వరూపంలోకి క్రీస్తులో ఉన్నాము. క్రీస్తులో. చూడండి 30వ వచనం ఒక్కసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండమ్మా. అయితే ఆయన మూలముగా ఆయన మీరు మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మీ పిలుపు ఇన్ని మార్పులు తీసుకొచ్చింది ప్రియులరా. ఇన్ని మార్పులు తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చింది అనడానికి 31వ వచనాన్ని చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు ఆ. దేవుని మూలముగా ఆయన ఆ. మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు జ్ఞానము విమోచనమును అమ్మా, జ్ఞానము, జ్ఞానమును నీతి, నీతియు ఆ, పరిశుద్ధతయు పరిశుద్ధత, ఇంకా విమోచనము. విమోచనం ఎక్కడి నుంచి? క్రీస్తులో నుండి. అమ్మా క్రీస్తునందే విమోచనం. అయ్యా, ఎక్కడి నుంచి విమోచనం? ఆయన కలిగిచ్చాడు. కానీ ఎక్కడి నుంచి? ఆ బందీఖానా ఏమిటి? పాపపు బందీఖానా. పాపపు బందీఖానా ప్రియులరా. పరిశుద్ధతనివ్వడానికి ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. శాంక్టిఫికేషన్. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మనకు నీతిని అనుగ్రహించాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు. మనల్ని కడిగాడు తన రక్తముతోటి. ఆ శిలువ యాగముతోటి మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణాన్ని ఆయన అనుభవించాడు. మరణాన్ని జయించాడు. ఇది నీ అర్హత అనుకుంటున్నావా? ఏమా, నీవు చేసిన పనులా? కేవలము దేవుని కృపే అని వాక్యం చెప్తుంది ప్రియులరా. దేవుని యొక్క కృప అటువంటి సత్యం మనము తెలుసుకోవాలి ప్రియులరా. ప్రియులరా, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. అంటే నీ పిలుపు దేవుని స్వరూప్యముగా మారాలి. ఈ దేవుని పిలుపు నిన్ను ఆయన స్వరూప్యములోనికి, తన కుమారుని స్వరూప్యములోనికి నీవు నేను వెళ్ళాలి అంటే ఏం కావాలండి? రక్షణ పొందాలి. రక్షణ పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి అమ్మా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవరో వాడు రక్షింపబడును. వాడు రక్షింపబడును. ప్రభు నామాన ఒకవేళ నీవు ప్రార్థన చేయాలంటే ఈ ప్రభువుని గురించి నీకు తెలియాలనా తెలియద్దా? తెలియాలి. అంటే ఎవరైనా వచ్చి నీకు చెప్పాలి, లేకపోతే ఎవరినైనా పంపించాలి చెప్పడానికి. ప్రియమైన వారలారా, ఈ పిలుపు సర్వలోకానికి ఇవ్వబడింది కనుకనే శిష్యుల్ని పిలిచి వారిని అభిషేకించి మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయమన్నాడు. ఆ శిష్యర్కంలో ఆ శిష్యురాలుగా ఆ శిష్యుడిగా నీవు నేను ఇక్కడ చేరి ఉన్నాం. దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇది జరగాలంటే మొట్టమొదట నీవు నేను యేసుక్రీస్తుని విశ్వసించాలి.
యేసుక్రీస్తుని విశ్వసించాలి. నీవు నేను విశ్వసించాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 29 నుంచి చదవండి అమ్మా. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 29 నుంచి చదవండి అమ్మా. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు శీలకును సాగిలపడి పౌలుకి శిలకు సాగిలపడ్డాడు. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఎవరి మాట అడిగింది? ఎవరి మాట అడిగింది? జైలు అధికారి అమ్మా, జైలు అధికారి నాయకుడు, అమ్మా, చెరసాల నాయకుడు, చెరసాల నాయకుడు, జైలు అధికారి. ఏం చెప్పారు ఆయనకి? చూడండి 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి. ప్రియమైన వారులారా, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి అంటే ముందేం చేయాలంట? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయమని చెప్తే ప్రభు విడిచిపెట్టి యేసునామం అంటారు. ప్రియులారా, యేసునామం అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలను చూడండి అమ్మా. అదేమని చెప్పుచున్నది? అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని, దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రియమైనటువంటి వారలారా, నేను అతిశయోక్తి కాదు, ఒక మాట వాక్యం నుంచి ప్రక్కకు వచ్చి చెప్తాను. ఈ నూతన సంవత్సరం వచ్చినప్పుడు 2-3 తారీఖుల లోపల నా మనముడు అమెరికాలో ఉన్నాయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు, తాత నీకు నేను ఒక దేవుని వాక్యం చెప్పాలి అని అన్నాడు. నాకు వాక్యం చెప్తావా? చెప్పు నాయనా, చెప్పు తాత అని అడిగాను నేను. అడిగితే అప్పుడు ఈ మాటని చెప్తూ ఆయన అడుగుతాడు, డిడ్ యు యాక్సెప్ట్ జీసస్? హీ ఈస్ ద లార్డ్. ఎస్ తాత, ఐ యాక్సెప్టెడ్ హిమ్, హీ ఈస్ ద లార్డ్. అంటే అదేమిటి మరి? మా అమ్మ నీకు భయపడాలంటది, నిన్ను గౌరవించాలంటది, ఏంటి? నా ప్రభు జీసస్ క్రైస్ట్ కదా తాత అంటే, నానా ఆయన ప్రభువే అన్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా దిస్ ఈజ్ మై ప్రామిస్ వర్స్ ఫర్ ద ఇయర్ ఫర్ మై లైఫ్ అని అంటాడు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఆయనను నమ్ముకోవాలి, ఆయనను నమ్ముకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతుల్లో నుండి లేచాడని నీవు తెలుసుకోవాలి. ప్రియులారా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది, 3వ మాట పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ప్రియమైనటువంటి వారలారా, నీ పిలుపు నా పిలుపు ఒకవేళ నీవు నేను చూడాలి అని అంటే పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నడిపించాలి. పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నడిపించాలి. మన రక్షణ కొరకు ఆయన పిలిచాడు, మన నీతి కొరకు ఆయన పిలిచాడు. ప్రియులారా, ఆ రక్షణ, ఆ నీతి నీ జీవితంలో నా జీవితంలో కలగాలి అంటే లేవి కాండము 20వ అధ్యాయము 7వ వచనము, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనము
తన వాగ్దానమును ఆయన మనకిచ్చి ఉన్నాడు. 39వ వచనం చూడండమ్మా. ఇంతకు ముందు మీరు చదివిన అపోస్తల కార్యము 2:39లో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. నువ్వు పిలువబడ్డావా? పిలువబడలేదా? పిలువబడిన వారు. ఒక్కరే చెప్తున్నారండి. చాలా బాధగా చెప్తున్నారు. ఇది గొప్ప ఆనందం అండి. సర్వ సృష్టికర్త నిన్ను నన్ను పిలిచాడు. కొద్ది మందినే పిలిచాడు. ఆ కొద్ది మందిలో నీవు ధన్యురాలివి, నీవు ధన్యుడివి. నీకు ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మార్చడానికి పిలిచాడండి. డబ్బులు ఇవ్వడానికి, ప్రమోషన్ ఇవ్వడానికి, ఇల్లు కట్టియడానికి, కొడుకులను అమెరికాకి లండన్ కి పంపించడానికి కాదు. అది ఉండొచ్చేమో, ప్రముఖమైనటువంటిది నిన్ను ఆయన తన కుమారుని స్వారూప్యంలోనికి మార్చుకోబోతున్నాడు. హల్లెలూయా. దినదినము ఆయన స్వారూప్యంలోనికి మారుతూ ఉన్నాం ప్రియులారా. ఆ మార్పు కొరకు మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆ విశ్వాసాన్ని నోవా గారికి, మోషే గారికి, దావీదు గారికి, గిదియోను గారికి ఏ విధంగా అయితే ఇచ్చాడో నీకు నాకు ఇచ్చాడు ప్రియులారా. ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను పిలిచిన దేవుడండి. చూడండి ప్రియులారా, లేవి కాండం 27వ వచనం చూడండమ్మా. 20:7 అవునా? కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైనడి. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైయుండుడి. పరిశుద్ధులయ్యుండి. ఏమిటమ్మా ఈ మాట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? మారు మనసు పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పాపము జోలికి పోకూడదు. ఈ మాట ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకో ఆయన స్వారూప్యంలోనికి మారుతూ ఉన్నాం పిల్లరా. ఆయన స్వారూప్యంలోనికి మారుతూ ఉన్నాము. ఆయన సాక్షిగా మనం బ్రతకాలి. బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయ్యుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి తల్లి. పేతురు 1:15. మొదటి పేతురు 14 నుంచి కలిసి నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని పరిశుద్ధులై ఉండుడి. ఎవరికి చెప్తున్నాడు ఇది? మనకే చెప్తూ. ఎవరిళ్ళు? మనం అంటే పిలవబడిన వారు, రక్షింపబడిన వారు, ఆయన స్వారూప్యంలోనికి మారుతున్నవారు. పిల్లరా, నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదండి. ప్రభువు తన వాక్యములో ఇచ్చి నిన్ను నన్ను మార్చుకుంటున్నాడండి. నిన్ను నన్ను మార్చుకుంటున్నాడు. నిన్ను ఎప్పుడు ఆయన పిలిచాడో తెలుసా? ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడో తెలుసా? ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని
వాక్యముతో ఉదక రెండవది జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తు ప్రేమ చేత పునాది వేయబడక మునుపే ఈ పదం కొరకు చూస్తున్నాను నేను. యూ హ్యావ్ బీన్ కాల్డ్, యూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు బి కాల్డ్. ఎంత గొప్ప మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువా నీవు నాకు అప్పగించిన వారిలో ఎవరు నశించిపోలేదయ్యా. అయ్యా వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, లోకం కొరకు ప్రార్థించడం లేదయ్యా అంటాడు. పిల్లరా, నీ పిలుపు ఎంత గొప్పదో ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా. నీ పిలుపు ఎంత గొప్పదో ఒక్కసారి చూడయ్యా. నీ శరీరం ఎక్కడుందో ఆలోచించుకోవయ్యా. నీ శరీర సంబంధమైనటువంటి పిలుపు ఇది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తాడు పిల్లరా. కాబట్టి సహోదరులారా విశుద్ధమును దేవునికి అనుకూలమైన మళ్ళొకసారి చదువమ్మా, మళ్ళొకసారి చదువు. సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీరు మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా. ప్రేమైనటువంటి వారులరా, ఈ సజీవ యాగము అనేటువంటి మాట, ఈ లోకంలో కష్టాలు రావచ్చు, నీకు ఇబ్బందులు రావచ్చు, పరిస్థితులు ఏమైనా నాకు తెలియదు, కానీ నీ పరిశుద్ధతలో నుండి నీవు అటు ఇటు వెళ్ళడానికి లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏమ్మా? మత్తయి సువార్త 16:24 చూడమ్మా. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడు నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. నన్ను వెంబడించాలి, నడవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. అంటే నీ పాపాలు, నీ దోషాలు, అపరాధాలు నీ సిలువ మాను మీద సిలువ వేయబడాలి. నీవు కష్టాలు పడాలి, శ్రమ పడాలి. అప్పుడే సజీవ యాగముగా నీవు దేవునికి అప్పగించుకుంటావు. పిల్లరా, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు ఈయన? 2వ పత్రిక 2వ తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏమా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారందరూ ఏమవుతారంట? హింస పొందుదురు. హింస పొందుదురు. హింస పొందుదురు. అవమానము పాలు. అదే నోవాకు జరిగింది, మోషేకి జరిగింది, దావీదుకు జరిగింది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా జరిగింది. ఆయన శరీరాన్ని సాళ్ళుగా దున్నారు ప్రియులారా, ఉమ్మి వేశారు, నాయన కొరడాలతో కొట్టారయ్యా. అయినా గాని తన సిలువను విడువలేదు. సమాప్తమాయనని తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేశాడు ఆయన. అధన్యమైన జీవితము నీకు నాకు కావాలి. యోబు గ్రంథము మొదటి 2 అధ్యాయాలు గనుక మనం చదివితే, యోబు గారు నీతివంతంగా బ్రతకాలనుకున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన వారులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదవండి ఒక్కసారి. 2వ కొరింథీ 11:23 నుంచి చదవండి 28 వరకు. వారు క్రీస్తు పరిచారకుల వలె మాట్లాడుచున్నాను. ఎవరు? ఏమి తెలియదు?
వారు వారు క్రీస్తు పరిచారకులు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. మరి విశేషముగా ప్రయాసపడితిని. ఆ మరి అనేక పర్యాయము చెరసాలలో ఉంటిని. అనేక అపరిమితముగా పర్యాయములు చెరసాలలో ఉంచిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. అనేక మార్లు ప్రాణాపాయములో ఉంచిని. యూదుల చేత 5 మార్లు ఆ ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ప్రియులారా, ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎవరు ఎవరు పౌలు గారు పౌలు గారు అంతకు ముందు ఎవరు? హింసకుడు, సంఘం హింసిస్తుంది. పేరేంటమ్మా? సౌలు. పౌలుగా ఉన్నాడు, కానీ దేవుని యందు నీతిగా బ్రతకాలనుకున్నాడు. ఈ పరిస్థితికి వచ్చేసాడు. దెబ్బలు కొట్టే బదులుగా దెబ్బలు తింటున్నాడు. అవమానపరిచే బదులుగా తానే అవమానం పడుతూ ఉన్నాడు. ఎందుకు? క్రీస్తు ప్రేమ, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో ధన్యత, ఆయన స్వరూపంలోనికి మారుతూ రక్షణ పొందిన మనము, పరిశుద్ధ శక్తిని పొందుకున్న మనము, పరిశుద్ధ జీవితము గడుపుతున్నటువంటి మనము శ్రమలు పడుతున్నప్పటికీ ఈ శ్రమలో ఎవరు అనుభవిస్తున్నారో చూడండి. తద్వారా మనకు వచ్చేటువంటి ధన్యత చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. పిల్లరా, మనకి ఇంకొక ధన్యత కావాలి అంటే పరిశుద్ధ ఆత్మ నీ కొరకు నా కొరకు ఇవ్వబడినటువంటిది మనం పొందుకోవాలి, ముందుకి కొనసాగాలి. అప్పుడే పరిశుద్ధాత్మ ఉంటేనే మనము దేవుని కుమారులమై ఉంటాము, కుమార్తెలమై ఉంటాం. ఆత్మ లేకపోతే కాదు. 15 చూడండమ్మా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు తోడి వారలము. పిల్లరా, ఎంత ధన్యత చూడండి. మీ పిలుపులో ఉన్నటువంటి మాట, మీ పిలుపులో ఉన్నటువంటి మాట. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. సంఘంగా, విశ్వాసిగా, సంఘముగా, విశ్వాసిగా నిన్ను నీవు పిలువబడ్డాను అన్న మాటే ఉందా? లేకపోతే ఈ వసంతయ్యకి మొదటున్న అనుమానం, నన్ను పిలవలేదు, ఆయన పిలిస్తే నేను ఆయన పరిచర్యకి వెళ్తా, లేదా ఆయన పిలిస్తేనే నేను ఇట్లుంటా అనే అనుమానం ఇంకా నీలో ఉందా? ఉంటే దయచేసి తీసేయి. నువ్వు పిలువబడ్డావు, రక్షణ కొరకు పిలువబడ్డావు, పరిశుద్ధ జీవితం, నీతివంతమైన జీవితం గలవడానికి నువ్వు పిలువబడ్డావు, ఆయన పరిచర్యలో భాగస్థులు అవడానికి పిలువబడ్డావు, ఆయన శ్రమల్లో పాలి భాగస్థులైతేనే నీవు ఆయన కుమారుడు అవుతావు, ఆయన స్వరూప్యం పొందుతావు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు దేవుని చేత పిలువబడితేనే, ఏర్పరచబడితేనే ఈ ధన్యతలోనికి వచ్చావు. దేవుడు ఈ ధన్యతనిచ్చినందుకు మహిమ పొందుకొనును గాక. నాకు ఈ ధన్యత ఉంది అన్నటువంటి వారు గట్టిగా దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముగ్గురు చెప్పారండి, ముగ్గురు చెప్పారండి, అందరు చెప్పారండి, అందరు చెప్పలేదండి. మైనటువంటి వారులారా, మన విశ్వాసము, మన శరీరము ప్రియులారా ఆయన కృపే, ఆయన దయే, ఆయన సాక్షులుగా బ్రతకాలి మనం.
అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మ ఒకసారి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆ. మీరు శక్తి పొందెదరు. కనుక మీరు మీరు శక్తి నొందెదరు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ మీ మీదకి ఎప్పుడు వస్తుంది? యేసు నామములో బాప్తిస్మము పొందుకున్నప్పుడు. యేసు నామములో మీరు బాప్తిస్మం ఎప్పుడు పొందుతారు? ఆ యేసు క్రీస్తుని నమ్మినప్పుడు, రక్షణ పొందినప్పుడు. ప్రియమైనటువంటి వారలారా, మళ్ళా చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి సాక్షి ఎవరు? ఆయన కుమారుడే. ఆయనకి సాక్షులు ఎవరు? నీవు నేనే. ఆయన శిష్యులుగా ఉన్న మనమే ఈ భూదిగంతముల వరకు ఆయన సాక్షిగా ఉండడానికే పిలిచాడు ప్రియులారా మనల్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా. వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. ఆ బోధే, ఆ క్రీస్తు బోధే, ఆ క్రీస్తు మాటలే మీతో చెప్తున్నాను ప్రియులారా. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి ఎంత ధన్యమైనటువంటిదో. ఇంకా అనేకాలు ఉన్నాయి. దాదాపుగా 1-2 వారాలు దేవుని చిత్తమైతే ఆయన పిలుపు, ఆ పరిశుద్ధత, ఆ సత్య జీవితము మీద మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుంచి చూడమ్మా ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28 చూడమ్మా. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎందుకు వచ్చుచుండిరి. శిష్యులు ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఎవరీమే? సమరయ స్త్రీ. ఎవరు సమరయులు అంటే? అన్ని జనులు. మనం ఎవరు? మనం కూడా ఈ అన్ని జనులైన మనకు ఆయన ఒక పవిత్రమైన పిలుపునిచ్చాడు ప్రియులరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. 10-11 వచనం చూడమ్మా. 1వ అధ్యాయము 2వ విషయములలో అమ్మా, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడు గాను నియమింపబడితిని. ప్రియమైన వర్లరా, ఆయన నన్ను పిలిచినది పరలోక ప్రవేశము కొరకు,
పరిశుద్ధ జీవితము గడపడము కొరకు మనకొక ప్రత్యేకమైన జీవిత విధానము నేర్పించాడు ప్రియులారా. అందుకనే తన యొక్క పిలుపును బట్టి ఆయన ఎఫెసీ గ్రంథములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొందాలి, సంపూర్ణ పురుషులముగా మారాలి. అదే మాటని ఎఫెసీ గ్రంథములో 4వ అధ్యాయం 11, 12, 13 వరకు మనము చూస్తాం ప్రియులారా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశులు గాను నియమించను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు. యేసుక్రీస్తు నందు ఉండుటకు పిలవబడి ఉన్నారు. పేతురు వ్రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చెప్తాడు. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. 58 యెషయా గ్రంథములో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా అని 6-7 వచనాలలో ఈ మాట ఉందండి. యెషయా గ్రంథం 58:6. మొట్టమొదట నీవు దేవుని స్వరూప్యంగా, ఆయన కుమారుని స్వరూప్యంగా మారాలి. ఇది మారాలి అని అంటే నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు నామమందు ఈయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి నీవు ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకున్నటువంటి నీవు ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడు కావాలి. ఈ పరిచర్యలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను రక్షిస్తున్నాడని నీవు తెలుసుకోవాలి. నిన్ను రక్షిస్తున్న దేవుడు తన శిష్యులనుగా చేయడానికి ఈ లోకములోనికి నిన్ను పంపాడని, ఈ లోకములోకి పంపబడిన నీవు నీ పరిశుద్ధ జీవితంలో నీవు కోపపడడం కానీ, లేకపోతే కక్షలు తీర్చుకోవడం కానీ లేకుండా బందీఖానాలలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయాలి. అది యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చినటువంటి మాట. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న ఒక మాటను చూసుకొని సెలవు తీసుకుందాం పిల్లల. మనుష్యుడా ఏది ఉత్తమమో, మీకా గ్రంథము 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. పిల్లరా, పునరుద్ధానుడైన క్రీస్తు, నిన్ను నన్ను పిలిచిన క్రీస్తు, తన సహవాసానికి పిలిచిన క్రీస్తు, నిన్ను ఆశీర్వాదించడానికి పిలిచిన క్రీస్తు, రక్షణనిచ్చిన క్రీస్తు, ఆదరణకర్తని నీకు ఇచ్చినటువంటి క్రీస్తు, నోవాను, మోషేను, దావీదును, గిదియోనును ఆశీర్వదించిన ఈ దేవుడే నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీతిగా బ్రతుకయ్యా, అయ్యా మంచి చెడుని ఎరిగిన వాడవయ్యా, చెడు చేయకయ్యా, మంచి చెయ్యయ్యా అని అడుగుతున్నాడు. ఇది మార్గమా లేకపోతే మత మార్పిడా? ఇది మార్గమా మత మార్పిడా? మార్గము మాత్రమే. శ్రమ పడుతూ మంచి చేయడం, బాధలు పడుతూ మంచి చేయడం. ప్రియమైన వారులారా, నాకు నేను
ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడో ఆ నాటికి చాలునని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33, 34 వచనముల్లో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతకాలి ప్రియులారా. వెతికినట్లయితే ఆయన బిడ్డలుగా ఉంటాం, ఆయన పిలుపుని అందుకున్న వారమై ఉంటాం. పిలుపు లేదని నీవు నేను సోమరులుగా ఉండడానికి లేదా. ఆయన ప్రపంచం మొత్తానికి పిలిపించాడండి. ప్రయాసపడి భారం మోయిచున్న వారులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు పిల్లరా. ఆయన నిన్ను ఏ విధంగా ఎన్నుకున్నాడో, దేవుని చిత్తమైతే ఆయనను మనం ఏ విధముగా మహింపరచాలో దేవుని చిత్తమైతే మరి ఒక వారం మనం చూసుకుందాం పిల్లరా. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆ పిలుపుని అందుకనే క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా నీవు పిలువబడుతున్నావు, సంఘములో కూర్చుంటున్నావు, ఆయన మహింపరుస్తున్నావు. దేవాతి దేవుడు తన పిలుపుకి ఉన్న జ్ఞానాన్ని నీకు నాకు దయచేయునుగాక. ఆ జ్ఞానములో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ధన్యతను దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తారా ప్రియులరా? వాక్యం విన్న వారిలో ప్రేరేపింపబడిన వారు